హరే కృష్ణ. మీకు చిన్న కథ చెప్తా. కృష్ణ స్వామి ఉన్నటువంటి ద్వారకా నగరంలో అక్కడ వచ్చి సత్యభామ, రూపిణి, ఇంకా జాంబవతి కృష్ణ రాష్ట్రంలో ఉంటారు. వీళ్ళ ముగ్గురులో సత్యభామకు కాస్త పొగుడు ఎక్కువ. నారదముని అనుకుంటారు సత్యభామకు కాస్త పొగరు తగ్గించాలని. నారాయణ తెలుసుక నారాయణ అని అంటుంటారు కదా. సత్యభామ దగ్గరికి వెళ్ళి, సత్యభామ నీకు చెప్పినట్లు చేస్తావా? తను తులాభారం చేయమన్నారు. అందరూ ఆశ్చర్యపడిపోయారు. కృష్ణుడుగా ఆశ్చర్యపోయారు. సత్యభామ ఏమనుకుందంటే డబ్బు నగలు పెట్టేస్తే నా కృష్ణుడు సరి తూగుతారు అనుకుంది. చివరిగా ఆ రోజు వచ్చేసింది. కృష్ణుడు తులాభారంపై కూర్చున్నాడు. తన తౌన నగలు డబ్బు అప్పుడు సత్యభామ అన్నీ పెట్టేసింది. అదే నా సముకు కృష్ణుడు ఏమాటం తూగలేదా? సత్యభామ ఫుల్ టెన్షన్ అయిపోతుంది. అప్పుడు నారదమని అంటారు, సత్యభామ కృష్ణుడు ఇంకా నా మాటేకా. సత్యభామ ఏం చేయాలో తెలియక కంగారు పడిపోతుంది. కృష్ణుడు అంటారు, సత్యభామ రుక్మిణి దగ్గరికి వెళ్ళి సాయం అడుగు. సత్యభామ పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను జరిగిందంటా చెప్పింది. అప్పుడు రుక్మిణి ఏం చేస్తుందంటే ఒక తులసి ఆకుని కోసుకుంటుంది. ఒక తులసి ఆకుని తులభారంపై పెట్టింది. అస్తరం ఏంటో తెలుసా? ఇప్పుడు కృష్ణుడు సరి తూగాడు. ఈ సత్యభామ సోగిపోయింది. అప్పుడు కృష్ణుడు తులాభారం నుంచి కిందకి వచ్చి అప్పుడు కృష్ణుడు అంటారు, చూసావా సత్యభామ, నేనెవరికి డబ్బులు నగలకి లొంగను, బతికి మాత్రమే లొంగుతాను. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? కృష్ణుడు ఏమి ఇష్టపడతారో అందుకే ఎవరికి ఇగోలు వద్దు. కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే చెప్పించింది. హ్యాపీగా ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీకు చిన్న కథ చెప్తా. కృష్ణ స్వామి ఉన్నటువంటి ద్వారకా నగరంలో అక్కడ వచ్చి సత్యభామ, రూపిణి, ఇంకా జాంబవతి కృష్ణ రాష్ట్రంలో ఉంటారు. వీళ్ళ ముగ్గురులో సత్యభామకు